23వ రోజు దువ్వాడ రైల్వే స్టేషన్లో ఉచిత త్రాగునీటి పంపిణీ. దువ్వాడ పోలీస్ లా అండ్ ఆర్డర్ మరియు దువ్వాడ రైల్వే యూజర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మండుటెండలను సైతం లెక్క చేయకుండా గత 23 రోజులుగా దువ్వాడ రైల్వే స్టేషన్లో రైలు ఆగిన సమయంలో ప్రయాణికులకు ఉచిత త్రాగునీటి పంపిణీ సేవలు నిరంతరంగా కొనసాగుతున్నాయి. సాధారణ రైల్వే బోగీల్లో ప్రయాణించే ప్రయాణికు దాహార్తిని తీర్చేందుకు దువ్వాడ పోలీస్ లా అండ్ ఆర్డర్ విభాగం మరియు దువ్వాడ రైల్వే యూజర్స్ అసోసియేషన్ సభ్యులు దాతల సహకారంతో మంగళవారం నిస్వార్థ సేవలను అందించారు. సాధారణ బోగీల్లో ప్రయాణిస్తున్న ప్రయాణికులకు ఉచితంగా రైల్ నీర్ త్రాగునీటి బాటిళ్లు పంపిణీ చేయటం ఒక సేవగా నిలుస్తోంది. ఈ రోజు మంగళవారం మండుటెండల మధ్య మధ్యాహ్నం గంటల నిమిషాలు నుండి 1:15 వరకు దువ్వాడ రైల్వే స్టేషన్లో దువ్వాడ పోలీస్ లా అండ్ ఆర్డర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ మల్లేశ్వరరావు నాయకత్వంలో ఎస్ఐ సిహెచ్ రామచంద్ర రాజు మరియు దువ్వాడ రైల్వే యూజర్స్ అసోసియేషన్ వాలంటీర్లుతో కలిసి సేవా కార్యక్రమాన్ని నిర్వహించారు. ధన్బాద్ జంక్షన్, పొదనూరు జంక్షన్ ఎక్స్ప్రెస్కు దువ్వాడ రైల్వే స్టేషన్లో కేవలం 2 నిమిషాల ఆగిన సమయంలో మహిళలు, వృద్ధులు, సీనియర్ సిటిజన్లు, దివ్యాంగులు మరియు చిన్నారులతో సహా 5 సాధారణ బోగీల్లో ప్రయాణిస్తున్న సుమారు 300 మంది ప్రయాణికులకు ఒక్కో లీటర్ రైల్ నీర్ త్రాగునీటి బాటిళ్లను ఉచితంగా పంపిణీ చేశారు. మహిళలు, వృద్ధులు, చిన్నారులు మరియు దివ్యాంగులకు ఇబ్బందులు కలగకుండా బోగీల తలుపులు, కిటికీల ద్వారా నేరుగా నీటి బాటిళ్లు అందజేశారు. గత 23 రోజులుగా నిరంతరంగా కొనసాగుతున్న ఈ సేవా కార్యక్రమంలో దువ్వాడ రైల్వే యూజర్స్ అసోసియేషన్, శ్రీ సత్యసాయి సమితి ఉక్కునగరం, లయన్స్ క్లబ్, స్పందన చేయూత ఫౌండేషన్, వాయిస్ ఆఫ్ గాజువాక, అగనంపూడి సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ సంస్థలు మరియు దువ్వాడ పోలీసులు కలిసి ఇప్పటివరకు మొత్తం 4860 త్రాగునీటి బాటిళ్లు పంపిణీ చేశారు. ఈ రోజు నిర్వహించిన కార్యక్రమంలో అశ్విన్, విజయ, బుచ్చిరాజు, జీవి ప్రసాద్, గోవిందరాజు, గంగాధరరావు, కామేశ్వరరావు, ఈశ్వర్, విజయ్ కుమార్ తదితరులు దువ్వాడ రైల్వే యూజర్స్ అసోసియేషన్ తరపున పాల్గొన్నారు. ఈ రోజు సేవా కార్యక్రమానికి బీఆర్కే రావు, ఆ సత్యనారాయణ ఆర్థిక సహాయం అందించారు. వారి సహకారానికి దువ్వాడ రైల్వే యూజర్స్ అసోసియేషన్ కృతజ్ఞతలు తెలిపారు.